హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈరోజు మన టమోటో, చింతపండు, శనగగింజలు వేసి చట్నీ చేసుకుందాం. ఫస్ట్ మిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ రెడీగా తీసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ పెద్ద సైజు అయితే సరిపోతుంది. మిర్చి కానీ ఒక 5-6 తీసుకోండి. కారం ఎక్కువ తిన వాళ్ళు ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము. నేను ఇటు పక్క రైస్ కానీ పెట్టున్నాను, సంగటి చేద్దామనేసి. మా మమ్మీ వచ్చుతాననింది, సంగటి చేయమనింది, అందుకోసమే ఆమె కోసం చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. తీసుకొని ఆయిల్ బాగా కాలాక ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగా లోపల ఏగుతాయి కాబట్టి. వేయించుకునేసాక మనము రైస్ కొంచెం ఉడికింది, దాంట్లో మనం ఇప్పుడు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉండాలి. కానీ అది బాగా ఉడుకుతుందన్నమాట, పిండి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇవి కలుపుకుంటూ ఉండాలి. మనము కలుపుకొని మళ్ళీ గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. వాటిని కానీ బాగా ఎంచుకోవాలి. అవి వేగాక గిన్నెలోకి తీసుకుని ప్లేట్లోకి, తర్వాత టమోటాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి. దాంట్లో ఒక స్పూను టర్మరిక్ పౌడరు, రాక్ సాల్ట్ కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనము ఇంకోటి చల్లారపెట్టుకున్నాము కదా, అవన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఇక టమాటాలు కానీ వేగింది వేసుకునేసి గిన్నెలోకి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకునేసి దాంట్లో వేసుకోవాలి. నంచుకోవడానికి బాగుంటాయి. తర్వాత మా అమ్మ వచ్చింది, మా అమ్మకి సంగటి ఈ చట్నీ వేసి ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ఈ సంగటి చేసింది, చట్నీ చేసింది. సూపర్గా ఉంది, భలే ఉంది. టేస్ట్ అదిరింది.